నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పికిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వర్షాభావంతో జూపాడు బంగ్లా మండలంలో రైతాంగం విలవిలలాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని, పంటలు ఎండిపోతున్నా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా పాలకుల్లో చలనం లేకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు, కరువు పరిస్థితులపై మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూపాడు బంగ్లా మండల కార్యదర్శి టి నరసింహులు, వేల్పుల ఏసన్న, నందికొట్కూరు మండల కార్యదర్శి కాటెపో సోమన్న, వడ్డె శ్రీరాములు, పికిలి మాధవ నాయుడు, వెంకటరమణ, సయ్యద్ బాషా, ఫరూక్, మహిళా నాయకురాలు నవ్య, సాని, లచ్చమ్మ, సువర్ణమ్మ, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 50 రోజులుగా అవస్థ ఉంది. అరకొర వర్షాలకు జూపాడు బంగ్లా మండలం మొత్తం కూడా అన్ని గ్రామాల్లో కూడా మరి విత్తనాలు రైతులు, కౌలు రైతులు సాగు చేశారు. అయితే ఈరోజు మొక్కజొన్న దాదాపు 50 రోజులుగా అవస్థ ఉంది. కేవలం 3 మాసాల పంట 50 రోజులు అయితే నేటికి కూడా కనీసం మోకాలు ఎత్తేటువంటి పైన లేదు. ఈ మధ్య కాలంలోనే నత్తూరు గ్రామంలో కానీ, మండలంలో కానీ, పార్మంచాల, భాస్కాపురం అన్ని గ్రామాల్లో కూడా మెట్ట రైతులందరూ కూడా మొక్కజొన్నలు ఇప్పటికే దున్నేశారు. మరి వాస్తవంగా ఇన్ని రకాలుగా రైతులు నష్టపోతా ఉన్నా, ఒక పక్కనేమో వరుడు సహకరించక, నీళ్లు లేక పూర్తిగా నష్టం జరుగుతూ ఉంది. అలాంటి రైతులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే దిశలో ఏమాత్రం కూడా కనిపించడం లేదు. మీరు చూడండి, ప్రధానమంత్రి గారు వచ్చారు మన రాష్ట్రానికి. ఎయిర్పోర్ట్లో ప్రారంభోత్సవానికి భోగాపురం దగ్గర మరి వేల కోట్ల ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. మరి అలాంటిది ఈరోజు రైతులకు ఎక్కడ కూడా ఖర్చు పెట్టడం లేదు. కనీసం ఈరోజు ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి మంత్రి నారా లోకేష్ కూడా కరువు పైన ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు. ఈరోజు మీరు పేపర్లో చూడండి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, కరువు వచ్చింది, నీళ్లు లేవు, ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళండి, పట్టణాలకు వెళ్ళండి, నీటి కొరత లేకుండా చూడమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి ఎల్ నిన్నో ప్రభావం వల్ల ఈరోజు వర్షాలు లేవు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి తప్ప ఇప్పుడు మనకు ఎక్కడ కూడా వర్షాలు పడడం లేదు. ఈరోజు రైతులు మొత్తం కూడా జూపాడు బంగ్లా మండలంలో మొత్తం కూడా మొక్కజొన్న రైతులు పూర్తిగా నష్టపోయారు. పంట పూర్తిగా ఇప్పటికే మొక్కజొన్న దున్నేస్తా ఉన్నారు. గొర్రెలు, బర్రెలు ఈరోజు మేసిపోతాయనే పరిస్థితి మనకు కనపడతా ఉంది. అలాంటి రైతులను తక్షణమే ఆదుకోవాలని సిపిఎం లిబరేషన్ పార్టీగా అఖిల భారత కిసాన్ మహా సందర్భంగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకొరకే జూపాడు బంగ్లా మండలం ఎటు కాకుండా ఉంది. రోడ్డేమో పచ్చగా ఉంటది, పక్కన చూస్తే కేసుకినాలు ఉంటది. ఈ మండలానికి 2 ఎత్తిపోతల పథకాలు ఉంటాయి. రైతుల దరిద్రమని ఈరోజు ఎత్తిపోతల పథకాలు నీళ్లు రావు, కేసు కినాలు వస్తే కిందికి పోతాయి. ఇప్పుడు కనీసం ఖరీఫ్ ఒక నీళ్ళని పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇలాంటి రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తాం. ఏదైతే ఈరోజు జూపాడు బంగ్లా మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి. ప్రతి రైతుకు 40,000 రూపాయలు ఎకరాకు నష్టపరిహారం ఇవ్వాలి. రబీలో రైతులు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి. అదేవిధంగా రైతులకు దాదాపు ఇప్పటికే కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత గతంలో ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు అంటే 1,50,000 రూపాయలు రుణమాఫీ అన్నారు. మరి 1,50,000 ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదు. కేవలం 50,000